నాయకుడు జగన్. వైసీపీ అధ్యక్షులు జగన్ వారాంతపు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పర్యటనల పేరుతో హడావిడి చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో జగన్ పర్యటనకు భారీగా జన సమీకరణ చేయాలని ఈ పార్టీ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. విశాఖలో రేపు మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోందని, వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏమాత్రం అభ్యంతరం లేదు. ఒకటి కాదు 10 సార్లు పర్యటన చేసుకోండి. మీకు మీలాగా మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. మీకు కావాల్సిన అన్ని బాధ్యతలు కల్పిస్తా ఉన్నాం. అంతేగాని మేము లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేము మీ పర్మిషన్ మాకు అవసరం లేదు, మా ఇష్యూట్ చేస్తాంటే మాత్రం చూస్తూ ఊరుకునే పనే లేదు. ప్రజల యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రభుత్వం ప్రధాన బాధ్యత. వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మీరు పర్యటనలు చేస్తామని మాత్రం అది కుదరదని చెప్పి కూడా మీకు నేను మీ ద్వారా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. అలాగే ఆ పార్టీ నాయకులు, ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, అందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మేము పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పర్యటన జరిపి తీరుతాం. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తాం. ఎవరో మమ్మల్ని అడ్డుకుంటారో చూస్తామంటే ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం. మీరు ఏదైతే ప్రభుత్వం అనుమతిస్తా ఉందో, పోలీస్ పర్మిషన్ ఇస్తారో ఆ రూటు దీని ప్రకారం ఆ వైలేట్ చేయకుండా ఆ అనుమతులు ఉన్న ప్రకారం మీరు పర్యటనలు చేసుకుంటే మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఒకటి కాదు 10 సార్లు మీరు పర్యటన చేసుకోండి. మీకు మీలాగా మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. మీకు కావాల్సిన అన్ని బాధ్యతలు కల్పిస్తా ఉన్నాం. అంతేగాని మేము లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేము మీ పర్మిషన్ మాకు అవసరం లేదు, మా ఇష్యూట్ చేస్తాంటే మాత్రం చూస్తూ ఊరుకునే పనే లేదు. ప్రజల యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రభుత్వం ప్రధాన బాధ్యత. వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మీరు పర్యటనలు చేస్తామని మాత్రం అది కుదరదని చెప్పి కూడా మీకు నేను మీ ద్వారా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. అలాగే ఆ పార్టీ నాయకులు, ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, అందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను.